miraculous gifts, and the early church. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. ఈరోజు పాఠం పేరు అద్భుత వరములు మరియు తొలి సంఘము. అపోస్తుల కాలంలో సూచక వరముల పాత్రను అర్థం చేసుకోవడం. పరిచయం. కొత్త నిబంధన మరియు యేసు మరియు అపోస్తుల పరిచర్య కాలంలో జరిగిన అనేక అద్భుత సంఘటనలను నమోదు చేస్తుంది. వీటిలో భాషలు మాట్లాడడం, ప్రవచించడం, స్వస్థపరచడం మరియు అసాధారణమైన సూచక్రియలు, అద్భుతాలు వంటి అద్భుత వరములు ఉన్నాయి. ఈ వరముల తొలి సంఘ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాయి మరియు సువార్త వ్యాప్తికి, అపోస్తుల పరిచర్యకు దగ్గరగా ముడిపడి ఉన్నాయి. ఆధ్యాత్మిక వరముల గురించి నేడు జరుగుతున్న చర్చల కారణంగా తొలి సంఘములో అద్భుత వరములు ఎందుకు ప్రత్యక్షమయ్యాయో మరియు దేవుని విమోచన ప్రణాళికలో అవి ఏ ప్రయోజనాన్ని నెరవేర్చాయో అర్థం చేసుకోవడం ముఖ్యం. బైబిల్ అద్భుత వరములను కేవలం ఆత్మీయ ఉత్సాహ ప్రదర్శనలుగా మాత్రమే కాకుండా సంఘ స్థాపనకు, దైవ ప్రత్యక్షత యొక్క నిర్ధారణకు మరియు అపోస్తుల అధికారానికి సంబంధించిన సూచకాలుగా కూడా చూపిస్తుంది. ఇందులో 8 విషయాలు కలవు. మొదటగా, విమోచన చరిత్రలో అద్భుతాలు. లేఖనములోని అద్భుతాలు బైబిల్ చరిత్రలోని అన్ని కాలాలలో సమానంగా కనిపించవు. దానికి బదులుగా అవి తరచుగా దేవుని విమోచన కార్యములోని కీలకమైన ఘట్టాల చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. అద్భుత కార్యాలు జరిగిన ప్రధాన కాలాలు: మోసే పరిచర్య, ఏలియా మరియు ఎలీషాల పరిచర్యలు, క్రీస్తు పరిచర్య మరియు అపోస్తుల పరిచర్య. ఈ కాలాలు దేవుని ప్రత్యక్షత మరియు నిబంధన కార్యములోని ప్రధాన దశలను కలిగి ఉన్నాయి. నూతన ప్రత్యక్షత మరియు విమోచన సంఘటనలతో పాటు తరచుగా అద్భుతాలు జరిగాయి. దేవుడే స్వయంగా తన నియమిత సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడని మరియు కార్యాలు చేస్తున్నాడని నిర్ధారించడానికి ఈ అద్భుతాలు ఉపయోగపడ్డాయి. రెండో విషయం, అద్భుత వరాలు మరియు అపోస్తులు. నూతన నిబంధన అద్భుత వరాలను అపోస్తుల పరిచర్యతో దగ్గరగా ముడిపెడుతుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు ఇలా చెబుతున్నాయి: దేవుడు సూచక్రియల వలనను, అద్భుతముల వలనను, నానా విధమైన అద్భుత కార్యముల వలనను, పరిశుద్ధాత్మ వరముల వలనను సాక్ష్యమిచ్చెను. అదేవిధంగా పౌలు ఇలా మాట్లాడాడు: నిజమైన అపోస్తులునికి ఉండే సూచనలు. 2 కొరింథీ 12 వచనము. అందువల్ల అద్భుతాలు అపోస్తులునికి అధికారానికి మరియు సందేశానికి దైవిక ధృవీకరణగా పనిచేశాయి. అపోస్తుల అధికారాన్ని ధృవీకరించిన అద్భుత వరాలు ప్రారంభ సంఘ కాలంలో ఇది ప్రత్యేకంగా ముఖ్యమైనది, ఎందుకంటే క్రొత్త నిబంధన గ్రంథాలు ఇంకా పూర్తి కాలేదు మరియు అపోస్తులు క్రీస్తుకు అధికారిక సాక్షులుగా సేవ చేశారు. మూడవ విషయం, ప్రారంభ సంఘములో భాషలు. ప్రారంభ సంఘములో అత్యంత ప్రాముఖ్యమైన అద్భుత వరాలలో ఒకటి భాషల వరం. దీనికి స్పష్టమైన ఉదాహరణ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో పెంతెకోస్తు సమయంలో కనిపిస్తుంది. శిష్యులు తాము ఎన్నడూ నేర్చుకోని భాషలలో మాట్లాడారు మరియు అనేక దేశాల ప్రజలు తమ సొంత మాతృభాషలలో సువార్తను విన్నారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో భాషలు అద్భుతమైన మానవ భాషలు. అపోస్తుల కార్యముల గ్రంథములోని కీలకమైన పరివర్తన సమయాలలో భాషలు ప్రత్యేకంగా కనిపించాయి. పెంతెకోస్తు అపోస్తుల కార్యం 2వ అధ్యాయము, అన్య జనులను చేర్చుకోవడం అపోస్తుల కార్యం 10వ అధ్యాయము మరియు కొత్త సమూహాలకు సువార్త వ్యాపించడము అపోస్తుల కార్యం 19వ అధ్యాయము. పరిశుద్ధాత్మ కార్యం ద్వారా సువార్త జాతీయ మరియు సాంస్కృతిక సరిహద్దులను దాటి విస్తరిస్తుందని ఈ సంఘటనలు నిరూపించాయి. 4వ విషయము, సూచక వరముల ఉద్దేశము.
ఆదిమ సంఘములో అద్భుత వరాలు ముఖ్యమైన ఉద్దేశాలను నెరవేర్చాయి. ఆ ఉద్దేశాలు 5. మొదటగా దైవిక ప్రత్యక్షతను ధృవీకరించడము. క్రీస్తు మరియు అపోస్తులు ప్రకటించిన సందేశాన్ని అద్భుతాలు ధృవీకరించాయి. 2. సంఘాన్ని స్థాపించడము. ఆదిమ సంఘం దాని పునాది దశలో ఉంది. క్రొత్త ప్రాంతాలు మరియు ప్రజల సమూహాలకు సువార్త వ్యాపించడంతో పాటు అద్భుతమైన సూచక వరాలు సంభవించాయి. 3. దేవుని శక్తిని ప్రదర్శించడం. అద్భుతాలు వ్యాధి, దయ్యాలు, మరణం మరియు సృష్టిపై కూడా క్రీస్తుకున్న అధికారాన్ని వెల్లడి చేశాయి. 4. క్రీస్తును సూచించడం. అద్భుతాల ఉద్దేశం కేవలం ఆశ్చర్యపరచడం మాత్రమే కాదు, అవి దృష్టిని క్రీస్తు వైపు మరియు ఆయన సువార్త వైపు మళ్లించాయి. సూచక వరాలు ప్రజలను క్రీస్తు వైపు మరియు సువార్త వైపు నడిపించాయి. 5వ విషయం సంఘపు పునాది. ఎఫెసీ 2:20 సంఘాన్ని ఈ విధంగా వర్ణిస్తుంది. అపోస్తులు మరియు ప్రవక్త పునాది మీద కట్టబడినది. పునాది ఒక్కసారే వేయబడుతుంది. పునరుత్థానం చెందిన క్రీస్తుకు ప్రత్యక్ష సాక్షులుగా మరియు దైవిక ప్రత్యక్షతకు సాధనాలుగా రక్షణ చరిత్రలో అపోస్తులు ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించారు. ఒక్కసారి అపోస్తుల పునాది పూర్తయి కొత్త నిబంధన గ్రంథం స్థాపించబడిన తర్వాత సంఘం నిరంతర అపోస్తుల ప్రత్యక్షత ద్వారా కాకుండా లేఖనాల బోధన ద్వారా కొనసాగింది. అపోస్తుల పునాది ప్రత్యేకమైనది మరియు పునరావృతం కానిది. అద్భుత వరాలు అపోస్తుల పరిచర్యతో మరియు సంఘం యొక్క పునాది దశతో దగ్గరగా ముడిపడి ఉన్నందున చాలామంది క్రైస్తవులు ఈ వరాలు ప్రత్యేకంగా ఆ కాలానికి చెందినవిగా అర్థం చేసుకుంటారు. 6వ విషయం ఆత్మీయ వరాలలో క్రమం మరియు నియంత్రణ. అపోస్తుల కాలంలో కూడా అద్భుత వరాలను అజాగ్రత్తగా లేదా అస్తవ్యస్తంగా ఉపయోగించకూడదు. కొరింథీలో ఆత్మీయ వరాలు గందరగోళానికి మరియు అహంకారానికి మూలంగా మారాయి. అందువల్ల పౌలు వాటి వినియోగాన్ని జాగ్రత్తగా నియంత్రించాడు. ఆయన ఇలా బోధించాడు: ఆరాధన క్రమబద్ధంగా ఉండాలి, అన్య భాషలతో పాటు దాని అర్థం కూడా చెప్పాలి, మరియు అన్ని విషయాలు సంఘ క్షేమాభివృద్ధికి దోహదపడాలి. పౌలు ఇలా వ్రాశాడు: దేవుడు గందరగోళమునకు కర్తయగువాడు కాడు, సమాధానమునకు కర్తయగువాడు. 1 కొరింథీ 14:33. బైబిల్ సంబంధమైన ఆత్మీయతకు క్రమం మరియు క్షేమాభివృద్ధి అవసరము. ఆత్మీయ వరాలు ఎన్నడూ గందరగోళాన్ని లేదా భావోద్వేగ ప్రదర్శనను సృష్టించడానికి ఉద్దేశించబడలేదని ఇది చూపిస్తుంది. 7వ విషయము పరిశుద్ధాత్మ యొక్క నిరంతర పరిచర్య. ఆదిమ సంఘ సందర్భములో అద్భుత వరాలను అర్థం చేసుకోవడం అంటే పరిశుద్ధాత్మ ఈనాడు పనిచేయడం ఆపేశాడని కాదు. పరిశుద్ధాత్మ ఈ క్రింది పనులను కొనసాగిస్తున్నాడు: పాపులను రక్షించడం, హృదయాలను జీవింపచేయడం, విశ్వాసులను పరిశుద్ధపరచడం, లేఖనాలను ప్రకాశింపచేయడం, ప్రసంగానికి శక్తినివ్వడం, సంఘాన్ని బలపరచడం మరియు ఆత్మీయ ఫలాలను ఫలించడం. ఈ క్రింది వాటి ద్వారా పరిశుద్ధాత్మ చేసే సాధారణ కార్యం లేఖనం, ప్రార్థన, ప్రసంగం, శిష్యరికం మరియు విశ్వాసం గల సంఘ జీవితం నేటి క్రైస్తవ జీవితానికి కేంద్రంగా ఉంది. పరిశుద్ధాత్మ లేఖనం మరియు పరిశుద్ధీకరణ ద్వారా పనిచేయడం కొనసాగిస్తున్నాడు. 8వ విషయం అధిక ప్రాధాన్యత ఆత్మీయ పరిపక్వత. ఆత్మీయ పరిపక్వత కేవలం అద్భుతమైన అనుభవాల ద్వారా మాత్రమే కాకుండా ఈ క్రింది వాటి ద్వారా కొలవబడుతుందని కొత్త నిబంధన పదే పదే నొక్కి చెబుతుంది: పరిశుద్ధత, ప్రేమ, విధేయత, వినయం, సత్యం మరియు క్రీస్తు వంటి స్వభావం. ఆత్మఫలం అనేది నిజమైన ఆత్మీయ ఎదుగుదలకు సాధారణమైన రుజువుగా చూపబడింది. కాబట్టి విశ్వాసులు కేవలం అసాధారణమైన అనుభవాలను పొందడంపైనే కాకుండా క్రీస్తుకు విశ్వాసపూర్వకంగా విధేయత చూపడంపై దృష్టి పెట్టాలి. ముగింపు:
ఆదిమ సంఘ జీవితంలో అద్భుత వరాలు ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయి. లేఖనం వాటిని అపోస్తుల పరిచర్య, సువార్త వ్యాప్తి మరియు సంఘ స్థాపనకు సంబంధించిన సూచనలుగా చూపిస్తుంది. ఈ వరాలు విమోచన చరిత్రలోని ఒక ప్రత్యేకమైన కాలములో దైవిక ప్రత్యక్షతను ధృవీకరించి ప్రజలను క్రీస్తు వైపుకు నడిపించాయి. అదే సమయంలో అన్ని ఆత్మీయ వరాలు బైబిల్ అధికారం క్రింద ఒక క్రమ పద్ధతిలో మరియు సంఘ క్షేమాభివృద్ధి కొరకు పని చేయాలని కృత నిబంధన స్థిరంగా నొక్కి చెబుతుంది. నేటి సంఘం ముఖ్యంగా లేఖన పరిచర్య, ప్రసంగం, పరిశుద్ధీకరణ మరియు విశ్వాసపూర్వక క్రైస్తవ జీవితం ద్వారా పరిశుద్ధాత్మపై ఆధారపడటం కొనసాగిస్తుంది. క్రైస్తవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం కేవలం సూచనలను వెంబడించడం కాదు, కానీ క్రీస్తు మహిమను మరియు పరిశుద్ధతలో ఎదుగుదలను పొందడమే. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.